హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ ఇన్స్టెంట్ ఓట్స్ ఇడ్లీ. తింటూ ఉంటే దూది పింజల్లా ఉంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నార్మల్ ఇడ్లీ కంటే ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఓట్స్తో చేసిన రెసిపీస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి, చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఓట్స్ ఇడ్లీకి 1 కప్పు ఓట్స్ వేసుకోవాలి. లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సరిపోయింది. ఇప్పుడు అదే కప్పులో 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను. మీరు ఆ ప్లేస్లో గోధుమ రవ్వ అయినా వేసుకోవచ్చు, ఇడ్లీ రవ్వ అయినా వేసుకోండి. ఇది లో ఫ్లేమ్లో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఓట్స్ చల్లారింది. ఇప్పుడు దీన్ని బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇడ్లీ రవ్వ మాదిరి మిక్సీ వేసుకోవాలి. ఇలా బరకగా వేసుకోవాలి. చూడండి, కొంచెము మరి మెత్తగా వేసుకున్నారనుకోండి, మెత్తగా వేసుకుంటే ఇడ్లీ జోముగా వస్తుంది. బరకగా వేసుకుంటే చాలా బాగా వస్తుంది ఇడ్లీ. ఓట్స్ వేసుకోవాలి, రవ్వ, ఇందులోనే 1 కప్పు పెరుగు, బేకింగ్ సోడా అయినా బేకింగ్ పౌడర్ అయినా వేసుకోండి. బేకింగ్ సోడా వేసుకుంటున్నాను, 1/2 టీ స్పూన్. ఫ్లేవర్ లేని ఈనో ప్యాకెట్ ఉన్నా అదైనా వేసుకోండి. సాల్ట్, కొత్తిమీర 2 టేబుల్ స్పూన్, క్యారెట్ 2 టేబుల్ స్పూన్, క్యాప్సికమ్ 2 టేబుల్ స్పూన్. కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. పిండి 1/2 అవర్కి చిక్కబడింది. ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు సరిపోయింది. ఈ చిక్కదనం సరిపోయింది. చూడండి, ఇడ్లీ పిండి కన్నా ఇంకా కొంచెం చిక్కగా ఉంటే సరిపోతుంది. ఇడ్లీ ప్లేట్కి ఇలాంతా ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ పిండి ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి స్లోగా. మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు, లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇడ్లీ బాగా ఉడికింది. ఇడ్లీ ఉడికినాక ఒక 10 నిమిషాలు వదిలేయాలి. చిన్నగా తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చేసింది. పల్లీలు, పచ్చి కొబ్బరి చట్నీ. ఓట్స్ ఇడ్లీ రెడీ. హెల్దీ అయిన ఓట్స్ ఇడ్లీ ఎంత స్మూత్గా వచ్చిందో చూడండి. బీపీ, షుగర్ ఉండేవాళ్ళు, డైట్ పాటించేటోళ్ళు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లోకి చాలా హెల్దీ రెసిపీ. చూడండి ఎంత బాగా వచ్చిందో ఇడ్లీ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.